అరటి దూటలో చాలా పోషక విలువలుంటాయి. దీన్ని తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఫైబర్ కంటెంట్ ఉండడం వలన కొవ్వుని కరిగించే శక్తి దీనికుంటుంది. ముఖ్యంగా వెయిట్ లాస్‌లో ఉపయోగపడుతుంది. కిడ్నీలో స్టోన్స్‌ని కరిగిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. వారానికి ఒక్కసారైనా ఇంటిల్లపాది ఇలా అరటి దూటతో చేసిన రెసిపీస్ తింటే చాలా హెల్తీగా ఉంటారు. అరటి దూట ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి పీచుని తీసేస్తూ కట్ చేసుకోవాలి. లేదు అంటే తినేటప్పుడు ఈ పీచు తగిలి మనకి కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలను నీళ్ళల్లో వేసుకోవాలి. లేదు అంటే నల్లగా అయిపోతాయి. మనం మామిడికాయ బద్దలు, దోసకాయ బద్దలు ఎలా వేసుకుంటామో ఈ అరటి దూట బద్దలు కూడా అలాగే పచ్చివే ఉడకపెట్టకుండా వేసుకుంటాం. ఏదైనా కాయగూరలను మనం ఉడకపెట్టకుండా తీసుకుంటే దానిలో పోషకాలన్నీ పూర్తిగా శరీరానికి అందుతాయి. అదేవిధంగా ఈ అరటి దూటతో ఇలా పచ్చి బద్దలు వేసుకుని చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా నీళ్ళలోకి తరిగిన తర్వాత అరటి దూట బద్దలన్నిటినీ కూడా నీళ్లు లేకుండా గట్టిగా పిండుకుని వేరే బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లో చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, అదేవిధంగా కారం వేసుకోవాలి. ఇంట్లో ఉంటే నార్మల్ కారం, లేదు అంటే పోపు కారం వేసుకుంటే దీనికి రెసిపీకి చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఒకసారి వేయించి మిక్సీ చేసుకుంటే పోపు కారం సిద్ధమైపోతుంది. దీంట్లోనే 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఆయిల్ వేసి ముద్ద చేసుకున్న ఆవ ముద్దను వేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన అరటి దూట ఆవబద్దలు రెడీ. వేడివేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకుని తినండి. చాలా బాగుంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.